నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, అటేమో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు సంబరాలు, మీరేమో సభ, వాళ్ళ సంబరాలను డైవర్ట్ చేసేందుకే నడ్డాన్ని పిలిపించారా? వాళ్ళ సభలు డైవర్ట్ కదండి. వాళ్ళు ఏం చేసినారంటే సంబరాలు చేసుకుంటున్నారండి. ఒక విజయోత్సవాలని, ఒక మహోత్సవపూర్తం విజయోత్సవాలు పెట్టి ప్రభుత్వ ధనంని మళ్ళీ ఇప్పుడే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ అప్పులు చేసుకుంటా, ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేసుకుంటా విజయోత్సవాలని దొంగ విజయోత్సవాలు చేస్తున్నారు. అవన్నీ కాకుండా మీరు ఏదైతే 6 గ్యారంటీలు, 66 మోసాలు, 640 గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళు 420 వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ నిలదీయడానికి, ప్రజలను చైతన్యపరచడానికి సభ ఏర్పాటు చేశాం. మీరు చెప్పండి, ఈరోజు మహిళలకు 2500 ఇచ్చారా? కౌలు రైతులకు 15,000 ఇచ్చారా? రైతు కూలీలకు 12,000 ఇచ్చారా? ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చారా? ఒక ఇందిరా మిల్లు పునాది తీశారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఇవన్నీ చెప్పండి కదా, మీరు చెప్పండి. ఉన్న రైతు భరోసా కూడా ముంచేశారు కదా, రైతు భరోసా అని పేరు మార్చి. కాబట్టి ఇవన్నీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ప్రజా వంచక ప్రభుత్వం. ఇది ప్రజా అధికారంలో ఉండే నైతిక హక్కు లేదు. ఈ ప్రజలే తిరగబడే రోజు దగ్గరలో ఉంది. 25,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం అంటున్నారు కదండి, నమ్ముతారా? నువ్వు ఆ రైతు రుణమాఫీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు చెప్పావా? నువ్వేం చెప్పావు? నువ్వు కానీ మీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. సుమారు 72 లక్షల రుణ ఖాతాలు ఈరోజు 25 లక్షలు ఎట్లయినాయి? 25 లక్షలు చెప్పాల్సింది ముందు, ఎన్నికలకు ముందు 25 లక్షల మందికే ఈ కండిషన్తో రుణమాఫీ చేస్తామని. ఈరోజు మా ఊరు ఉంది, మా ఊరిలో కూడా 25,000 మాఫీ కాలేదు, 25,000 కూడా మాఫీ కాలేదు. అన్ని దొంగ. ఇవన్నీ ఒక సాంకేతిక కారణాలు చెప్పుకుంటా ఏదో ఒక రకంగా ప్రజల్ని మేము చేసినామని చెప్పుకోవడానికి ఒక నయా వంచన. కాబట్టి ప్రజలను మేలుకొల్పడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మేము కాదు, కొన్ని రోజులు ప్రజలని అడిగే రోజు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదండి, మీరు దానికి అబ్జెక్షన్ పెడతారా? ఏ ఉద్యోగాలు ఇచ్చారు? ఏం ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? చూపించిందేమో బంగారం కండి, ఇప్పుడు ఇచ్చిందేమో ఇనుప కడ్డ చూపించేది. ఏమని చెప్పాడు అతను? ఫిబ్రవరి 1 మెగా డిఎస్ఎస్ ఫుల్ పేపర్ యాడ్ ఇచ్చాడు. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. శాసనసభ్యుడికి చెప్తున్నా, మొదటి అసెంబ్లీ సమావేశాలలో 50,000 ఉద్యోగాలు ఫిబ్రవరిలో, 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొత్తం 2,50,000 ఉద్యోగాలు అన్నాడు. ఈ రోజు వరకు అదేదో గత ప్రభుత్వము 6 ఏళ్ళు అవి ఇవి నోటిఫికేషన్ చేసి అంతా ఫైనలైజ్ చేసినాయి. అవన్నీ వడ్డించి పెట్టినాక ఏదో నియామక పత్రాలు ఇస్తున్నారు తప్ప ఇతను ఉద్యోగం ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం చేసిన వడ్డీనే ఇప్పుడు కడుతున్నామని చెప్పేసి రేవంత్ సీఎం అంటున్నారు. మరి ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? ఈ దొంగ వాగ్దానాలు, ఈ లంగ వాగ్దానాలు, ప్రజలను మోసం చేసే వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? గత ప్రభుత్వం అప్పు చేసిందని తెలుసు, ఆదాయం లేదని తెలుసు, అప్పు ఉట్టదని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇవన్నీ తెలిసి వాగ్దానం చేసి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇవన్నీ తెలిసి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? 420 ప్రభుత్వం అనాలి. ఇప్పుడు అభివృద్ధి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏమైనా అభివృద్ధి చేస్తే కదా. ఏం అభివృద్ధి చేశాడు చెప్పండి? ఏ అభివృద్ధి చేశాడు? అంటే హైడ్రా, ఫోర్త్ సిటీ, ఏది పేదోళ్ళు ఇల్లు కూడా ఏది 4th సిటీ? ఆడ చూసినావు, మీద చూస్తున్నావు. ఎట్లా మీరు కూడా ఈ పైపులు పట్టుకుంటారు? ఏదో చూపి ఆ 4th సిటీ అటు చూపి. ఆడ హెలికాప్టర్ పోతున్నది, ఆ ఫ్లైట్ పోతున్నది. అవన్నీ మోసపడుతున్నా. మీకు ఆ ప్రభుత్వమే అది దేశద్రోహ. కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి కాంగ్రెస్ విముక్తి అయితేనే ఈ ప్రజలకు మనశ్శాంతి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనాను చూసారా మీరు? వచ్చింది కదా అది. ఇప్పుడు ఎవరో అన్నట్టు ఆ తెలంగాణ తల్లిలాగా లేదు, ఏదో ఇందిరమ్మ తల్లిలాగా ఉందని అలా కాంగ్రెస్ పార్టీ చేయనమని చెప్తున్నారు. అలా కాకుండా ఆ తెలంగాణ తల్లి చేతిలో నువ్వు బతుకమ్మ పెట్టు, అప్పుడు అర్థమవుతుంది నువ్వు నిజాయితీగానే ప్రయత్నం చేసినామని. అదేదో కాంగ్రెస్ చిహ్నం పెట్టుకోవడానికి ఈ డ్రామాలు అవసరం లేదు. ఒకసారి మేము వచ్చిన తర్వాత ఆ చేతిలో బతుకమ్మ పెడతాం, ఈ భస్మాసుర హస్తం తీసేస్తాం. ఓకే. అంటే ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి బాగుందా? ఇప్పుడు తెలంగాణ తల్లి బాగుందా? ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం బాగుందా? ఇప్పుడు బాగుందా తెలంగాణ తల్లి విగ్రహం? 4 కోట్ల తెలంగాణ తల్లులండి. ఇవన్నీ ఎందుకు? తెలంగాణ తల్లులకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినావా లేవా? తెలంగాణ తల్లులకు తులం బంగారం ఇచ్చినరా లేరా? ఇది చెప్పండి. సన్నాసు లేదు మేము మాట్లాడుతున్నావా? విగ్రహం పెట్టి కడుపులకు వస్తుంది. ఎట్లా? నువ్వేదైతే మహిళలకు స్కూటీ ఇస్తానో అది ఇచ్చినావా లేదా? అవి చెప్పు. ఒక విగ్రహం పెట్టి ఇక మొత్తం తెలంగాణ తల్లులందరూ సంతోషంగా ఉన్నట్ల. తెలంగాణ తల్లులను మోసం చేసినావు, తెలంగాణ బిడ్డలను మోసం చేసిన మీ ప్రభుత్వం. మీకు ఎటువంటి నైతిక అర్హతలను వెంటనే ప్రభుత్వం నుంచి దిగిపోవాలి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలి. చివరిగా ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవే చెప్తున్నాం. ఈ మోసగాళ్ళు 420 వాగ్దానాలు చేసి గద్దెనెక్కారు. ఎటువంటి వాగ్దానాలు కూడా 66 మోసాలు, 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతిమయంగా చేసి ఈరోజు రాష్ట్ర సంపద కొల్లగొట్టి ఢిల్లీ సుల్తాన్లకు బానిసలై ఈ నిధులన్నీ బ్లాక్మెయిల్ చేసి నిధులు పంపుతున్నారు అని చైతన్యపరచడానికి. తెలంగాణలో బీజేపీ స్లోగా ఉంది కాబట్టి ఈ సభ ద్వారా కొంచెం ఎక్కువ మైలేజ్. తెలంగాణ స్లో ఏముందండి? నిప్పు రవ్వలం
ఇట్లా గీస్తాం అగ్గి గీసి పడేస్తాం ఏమనుకుంటున్నావు నువ్వు తెలంగాణలో 8 మంది ఎంపీలు 36% ఓట్లు 77 లక్షల ఓట్లు ప్రతిపక్షం అనేది మేమే ఎక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్ ఎక్కడ జీరో మొన్న ఎలక్షన్ ఎక్కడ పోయింది అది జీరో పర్మనెంట్ జీరో చేసేది బాధ్యత మేము తీసుకున్నాం బీజేపీ అంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా 8 రూపాయలు కూడా తీసుకురాదని చెప్పేసి కేటీఆర్ పదే అంటున్నారు కదా. మేము తీసుకొచ్చిన మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము అవసరమైతే అఖిలపక్ష కమిటీ పెట్టమనండి మొత్తం చర్చలతో సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రమ్మడం మేము వస్తాం రేపు అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టండి. ఇగో ఈరోజు కూడా ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు నవోదయ స్కూల్స్ కావచ్చు కాజీ ఫెడరేషన్ కావచ్చు 17,000 కోట్ల రింగ్ కావచ్చు 21 కోట్ల నిన్న ఎవరు గడ్కరీ గారు నిన్న పార్లమెంట్లో వాళ్ళ కాంగ్రెస్ సభ్యుడు సమాధానం ఇచ్చాడు 22,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ నడుతున్నాయి రోడ్ ప్రాజెక్ట్ నడుతున్నాయని. కళ్ళుండి కనలేని కబోదులు ఈ అబద్ధాల కోరని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు ఎటువంటి విలువలు లేవు నైతిక విలువలు లేని రాజకీయం ఇది. ఇప్పుడు సీఎం అంటున్నారు కేసీఆర్కి మాకు సలహాలు ఇవ్వండి కేటీఆర్ కూడా మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకటే కదా ఇక సలహాలు ఇచ్చినందుకు రోజు మాట్లాడుకుంటున్నారు ఆటలైన్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంకా దానికి ఇద్దరు ఫోనే పెట్టుకున్నారు అందుకోసమైన ఫామ్ హౌస్లకి వెళ్ళి ఎత్తలేడు ఇద్దరు కలిసిపోయారు కదా ఇద్దరు దొందే తోడు దొంగలు. మరి ఎందుకు కాళేశ్వరం మీద అవినీతి ఏమైనా ఎక్కడ సంఖ్యలేసినావు ఎక్కడ పోయింది నీ కాళేశ్వరం అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూపి ఇద్దరు ఆటలైన్లు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారా ఇవన్నిటికీ పరిష్కారం ప్రజలు త్వరలోనే చెప్తారు. రేపు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా మీ పక్క సీట్న కేసీఆర్ కూర్చుకునే అవకాశం ఉందా? కేసీఆర్ నా శాసనసభ్యుడు ఏంది కేసీఆర్ అంటే ఏంటి కేసీఆర్ మాజీ సీఎం కదా సార్ మాజీ సీఎం కాదు బాబు బోలెడు మంది ఉన్నారు సీఎంలు ఉద్యమకారులు ఈయన ఒక్కడే ఉన్నాడు ఉద్యమకారుడు అంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎట్లా ఈయన బతుకున్నాడు కదా దొంగ దీక్ష చేసి బతుకున్నాడు చచ్చిపోయిన బిడ్డలు ఎట్లా ఈశాన్ రెడ్డి ఎట్లా శ్రీకాంతాచారి ఎట్లా స్వర్ణక్ ఎట్లా యాదిరెడ్డి ఎట్లా మరి వాళ్ళ పేరు తీయరు ఒక్కడు కూడా. కేసీఆర్కి ఏమేనండి ఒక 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసిండు తెలంగాణని సర్వనాశనం చేసిండు అప్పుల కుప్ప చేసిండు ఇంకా తెలంగాణ ప్రజలు ఆయనని కానీ ఆయన కుటుంబాన్ని ఎట్టి పట్ల అంగీకరించే పరిస్థితి లేదు. ఓకే ఇప్పుడు డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవము మీరు వెళ్తారా? తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ తల్లిలాగా తయారు చేసుకున్నారు వాళ్ళు అది కాంగ్రెస్ తల్లి కాబట్టి మేము వచ్చినాక ఎట్లయితే మా నిజమైన తెలంగాణ తల్లిని మా భారతీయ జనతా పార్టీ తయారు చేస్తే అప్పుడు చూడండి.